సనాతన బోర్డు ఈ నెల 27న ప్రకటిస్తామని మహాకుంభమేళాలో అఖాడాలు ప్రకటించినాయి. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో పాలు పంచుకుంటున్న వివిధ అఖాడాలు సాధువుల కూటములు ఈ నెల 27న సనాతన బోర్డు రాజ్యాంగ ముసాయిదా విడుదల చేయబోతున్నట్టు ప్రకటించినాయి. సనాతన ధర్మాన్ని ప్రభుత్వ నియంత్రణ నుంచి బయటికి తీసుకురావడం దీని ఉద్దేశమని వెల్లడించాయి. మేళాలోని నిరంజని అఖాడాలో పలువురు సాధువుల సమావేశమై మీడియాతో మాట్లాడారు. సనాతన బోర్డు విధి విధానాలను ప్రముఖ ఆధ్యాత్మిక వక్త దేవకీనందన్ ఠాకూర్ వివరించారు. మహాకుంభ్ నగర్లోని సెక్టార్ 17లో నిర్వహించనున్న ధర్మసభను మత స్వేచ్ఛ దినోత్సవంగా జరుపుకుంటామని, సనాతన బోర్డు రాజ్యాంగ ముసాయిదాను అదే రోజు ప్రకటిస్తామన్నారు. ఈ ముసాయిదా తుది మెరుగుల్లో ఉందని, ఆధ్యాత్మిక నాయకులు అందరి సమక్షంలో వెల్లడిస్తామని అఖిల భారతీయ అఖాడా పరిషత్ అధ్యక్షుడు మహంత్ రవీంద్రపురి తెలిపారు. మన ధర్మానికి స్వేచ్ఛ లేదు, ఆలయాలను ప్రభుత్వం నియంత్రిస్తుంది, సంప్రదాయ గురుకులాలు మూతబడ్డాయి, గోమాతలు వీధుల్లో తిరుగుతున్నాయి, మా ప్రయత్నాలు ముందుకు తీసుకువెళ్లాలంటే సనాతన బోర్డు అవసరమని ప్రకటించారు. ఇప్పటికీ 10 కోట్ల మంది మహాకుంభమేళాని సందర్శించినటువంటి నేపథ్యంలో, పుణ్యస్నానాలు చేసినటువంటి నేపథ్యంలో, హిందువులు ఐక్యమవుతున్నటువంటి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నారు.